హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మగవ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను తెలుసుకున్న ఇంకొక కొత్త విషయం ఏంటంటే, మన భారతదేశం ఏ ఇతర దేశాల మీద దండయాత్ర ఇంతవరకు చెయ్యలేదంట. ఎందుకని నేను రోజు ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటున్నా అంటే, ఒకప్పుడు నా జీవితంలో స్కూలు, కాలేజు, స్టడీ, నా ఇల్లు ఇది తప్ప ఇంకే ప్రపంచం లేకుండా బతికా నేను. సో దానివల్ల నేను చాలా మిస్ అయ్యా. తెలుసుకోవాల్సిన విషయాలు ఏవి నేను తెలుసుకోలేదు, స్టడీ తప్ప. సో అందుకని ఇప్పుడు నాకున్న ఈ టైంలో నేను ఏదో ఒక చిన్న విషయాన్ని నేర్చుకోవడానికి అలవాటు పడ్డా. అండ్ మీకు ఈరోజు ఒక చిన్న స్టోరీ చెప్తా. స్టోరీతో పాటు ఈ క్యారెట్ రైస్ ఆల్రెడీ నేను ఒకసారి చెప్పాను అనుకుంటా. సో రైస్ వండేటప్పుడు ఒక 2 క్యారెట్స్ అట్లా వేసి వండితే డైలీ కొంచెం హాఫ్ బాయిల్డ్ వెజిటేబుల్స్ పిల్లలకి ఇచ్చినట్టు అనిపిస్తుంది కదా అని చెప్పేసి అనిపించి ఇట్లా ట్రై చేస్తున్నా ఈ మధ్య. సో మీకు చెప్తా అన్న స్టోరీ గురించి చెప్పే ముందు మనల్ని చాలామంది మనం ఏదైనా ఆలోచిస్తే కొంతమంది ఏమంటారంటే, మన ఆలోచనలను వ్యక్తపరిచినప్పుడు ఈమెకు బాగా అతిక తెలివి ఉంది, బాగా ఓవర్గా ఆలోచిస్తుంది, ఈమెకొక్కదానికే తెలివి ఉందా, వీడికొక్కడికే తెలివి ఉందా, ఎంతగా ఆలోచించొద్దు, అతి అనర్థం, ఇట్లా చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు ఎక్కువగా ఆలోచించినప్పుడు. సో అలాంటి అప్పుడు వాళ్ళకి మనం చెప్పదగిన ఒక స్టోరీ ఉంటుంది. సో ఆ స్టోరీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు. ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఉంటారనమాట. సో వాళ్ళ బిజినెస్ సేల్స్ డెవలప్మెంట్ కోసం ఇద్దరు ఉంటారనమాట ఎంప్లాయీస్. ఒకరి పేరు రాము, ఇంకొకరి పేరు రాజు అనమాట. సో ఇంకా రాముడు మంచి బాలుడు అన్నట్టుగా మనం రామునే గుడ్ బాయ్ కింద కన్సిడర్ చేద్దాం. అయితే ఆ బిజినెస్ మ్యాన్ ఏం చేస్తారంటే, ఎక్కువ ప్రమోషన్స్ రాముకి ఇవ్వడానికి ఇష్టపడుతుంటాడంట. ఇద్దరు అంటే రాము రాజు ఇద్దరు చాలా హార్డ్ వర్క్ చేస్తారు, ఇద్దరు బిజినెస్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతున్నారు. బట్ ఎక్కువ ప్రమోషన్స్ మాత్రం రాముకే వస్తున్నాయి. అయితే ఈ రాజు ఒకరోజు వచ్చి, సార్ ఏంటిది, నేను కూడా తనతో పాటు ఈక్వల్గా కష్టపడుతున్నాను, బట్ మీరు ఎందుకు ప్రతిసారి రాముకే ఎందుకు మీరు ప్రమోషన్స్ ఇస్తున్నారు, నాకెందుకు ప్రమోషన్ ఇవ్వట్లేదు అని చెప్పేసి రాజు క్వశ్చన్ చేస్తాడంట. అప్పుడు సార్ వాళ్ళ మేనేజర్ ఉండి, సరే ఒక పని చెప్తా మీ ఇద్దరికి, ఫస్ట్ ఒక నవ్వు నవ్వేసి మీరు ఇద్దరు వెళ్ళి ఆ పని చేసుకొని రాండి అని చెప్తారంట. సరే చెప్పండి అని అంటే, మార్కెట్లో పుచ్చకాయలు వచ్చాయేమో చూసి రండి, ఇప్పుడు సీజన్ కదా చూసి రండి అని చెప్పేసి ఇద్దరికి చెప్పి పంపిస్తాడంట. సో ఇద్దరు వెళ్ళి చూసి రిటర్న్ అవుతారంట. ఫస్ట్ రాజుని అడుగుతాడంట. రాజు చెప్తాడంట ఆన్సర్, సార్ వచ్చినాయి పలానా ప్లేస్కి వెళ్ళినా అక్కడ పుచ్చకాయలు నాకు కనిపించిన ఆ ఏరియాలు అని చెప్పి చెప్తాడంట. సరే అని రామును నీ పరిస్థితి ఏంటి అని రాముని అడుగుతాడంట. అప్పుడు రాము, సార్ నేను ఇట్లా ఆటోలో వెళ్ళా, నేను అక్కడ ఈ ప్లేస్లో చూసా, అవి కేజీ ఇంత కాస్ట్ ఉన్నాయి, అవి వాళ్ళు ఎక్కడి నుంచి మార్కెట్ చేసుకున్నారో కనుక్కున్నా, వాళ్ళకి ఎంత పడినాయో కనుక్కున్నా అని చెప్పేసి ఎవ్రీథింగ్ ప్రతిదీ క్షుణ్ణంగా తెలుసుకొని డీటెయిల్స్ అన్నీ తీసుకొని వచ్చింది రాము. అప్పుడు రాజుకి తన తప్పు తెలిసిపోయిందనమాట. అంటే ఆయన జస్ట్ ఈ బిజినెస్ మ్యాన్ ఒక పనిని ఒప్పచెప్పిండు అంటే ఖచ్చితంగా దాంట్లో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ కోసమే అడుగుతాడు కదా. సో అందులో ఆయనకి ఇన్ఫర్మేషన్ కావాలి అనే విషయాన్ని గ్రహించింది ఫస్ట్ ఎవరు, రాము. సో ఇట్లా కొంచెం అడ్వాన్స్డ్గా ఆలోచిస్తున్నాడు కాబట్టి తనకి ప్రమోషన్స్ వస్తున్నాయి అన్న విషయాన్ని అప్పుడు రాజు గ్రహించి అసలైన మార్కెటింగ్ పర్సన్గా ఎలా ఎదగాలి అనే విషయాన్ని రాముని చూసి రాజు నేర్చుకున్నాడు. సో ఈ కథ విన్న తర్వాత అప్పుడు నేను కొంచెం అంటే నేను పర్లేదు, నేను చేసేదేం తప్పు కాదు అని అనిపించింది. నేను ఏ చిన్న విషయాన్నైనా సరే ఆలోచిస్తే అతిగా ఆలోచిస్తా, మరి అంటే ఒక్కొక్కసారి భూతద్దంలో పెట్టి చూస్తున్నట్టుగా చేస్తా అనమాట. అప్పుడు నాకు కొన్ని తిట్లు పడితే అందరి నుంచి. బట్ కొన్నిసార్లు ఆలోచించడంలో తప్పైతే ఉండదు కదా, మనం దాని నుంచి ఎంతో కొంత నేర్చుకుంటాం కదా. సో ఈ స్టోరీ రకంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, విజేత ఎప్పుడూ క్షుణ్ణంగా ఆలోచిస్తారు. మిమ్మల్ని మీరు ఇంతగా ఆలోచించడం అవసరమా అని తక్కువ చేసుకోకండి. సో మిమ్మల్ని ఎన్ని రకాలుగా ఎంతమంది అన్నా కూడా ఆలోచించాలి, దాంట్లో ఉన్న మంచి చెడులు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఏ ఎక్స్పెరిమెంట్ చేసినా కూడా ఖచ్చితంగా అందులో 100% అందరూ సక్సెస్ అవ్వరు కదా.
సో ప్రతి దాంట్లో మెరిట్స్ డీమెరిట్స్ ఉంటాయి. అలాగే మనం ఆలోచించే విధానంలో కూడా కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని ఫెయిల్ అవుతాయి. ప్రయత్నం చేయడంలో మాత్రం ఎలాంటి మిస్టేక్ అయితే ఉండదు. సో ఇప్పటి నుంచి ఇలాంటి కొత్త కొత్త విషయాలు నేను తెలుసుకున్నప్పుడు చిన్న చిన్న ఇన్స్పిరేషనల్ స్టోరీస్ని యాడ్ చేస్తూ ఒక చిన్న మినీ వ్లాగ్ని ఇలా క్రియేట్ చేయాలనుకుంటున్నా. అండ్ మన కిడ్స్కి కూడా ఇది ఒక బెడ్ టైమ్ స్టోరీ లాగా చెప్పడానికి మనకి బాగుంటుందని నా ఒపీనియన్. ప్రతిరోజు మా పాప ఒక స్టోరీ చెప్పమని అడుగుతుంది నన్ను. సో కొన్ని వాళ్ళకి అర్థం కాకపోవచ్చు మనం చెప్పేవి, బట్ ఒక ఏజ్కి వచ్చిన తర్వాత చెప్తూ ఉంటే వాళ్ళకి నిదానంగా అర్థమవుతూ ఉంటాయి. మీకు కనుక ఈ చిన్న స్టోరీ నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా దీని గురించి కామెంట్ చేయండి. అండ్ మీ పిల్లలు దొండకాయని ఇంగ్లీష్లో ఏమంటారని ఎప్పుడైనా అడిగారా? దాని ఆన్సర్ ఏంటో మీకు తెలుసా? అదే ఐవీ గౌడ్ అనమాట. ఈ విషయం కూడా మీరు ఇప్పుడే కొత్తగా వినుంటే మాత్రం కామెంట్ చేయండి. ఆల్రెడీ మీకు తెలుసున్నా కూడా కామెంట్ చేయండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకో మంచి స్టోరీతో మంచి ఇన్ఫర్మేషన్తో నెక్స్ట్ డే కలుద్దాం.